యాక్టివ్ న్యూస్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లను ముద్రించారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో నిన్న పిల్లలకు ఇచ్చిన పుస్తకాల్లో ఈ తప్పులను గుర్తించారు అధికారులు. దీంతో పిల్లల నుంచి పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ ని స్టూడెంట్స్ నుంచి వెనక్కి తీసుకోవాలని కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషనల్ అధికారి ఆదేశించారు. ప్రతి పుస్తకంలో మొదటి పేజీలను తీసేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాము అన్న ఉత్సాహంతో గత ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లను ముద్రించారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో నిన్న పిల్లలకు ఇచ్చిన పుస్తకాల్లో ఈ తప్పులను గుర్తించారు అధికారులు. దీంతో పిల్లల నుంచి పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ని స్టూడెంట్స్ నుంచి వెనక్కి తీసుకోవాలని కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషనల్ అధికారి ఆదేశించారు. ప్రతి పుస్తకంలో మొదటి పేజీలను తీసేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏం జరిగింది, చర్యల మాట ఏంటి? నాగరాజు, నిన్న నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని పాఠశాలల లోపల ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా అన్ని పాఠశాలకు కూడా మొదటి రోజుల నుంచే పాఠ్య పుస్తకాలు అందుబాటు లోపల ఉండాలని చెప్పి ఇటు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇందులోపల మాత్రము పాఠ్య పుస్తకాల పంపిణీ లోపల ఇటు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాలు తో పాటుగా ఇటు వర్క్ బుక్ కు సంబంధించినటువంటి వాటిని విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకోవాలని చెప్పి అయితే ప్రభుత్వము తరఫున విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పుస్తకాల పంపిణీ చేసేటప్పుడు అందులోపల తెలుగు వాచకం లోపల ఉన్నటువంటి ముందు మాటను మార్చకుండా గత ప్రభుత్వం లోపల ఉన్నటువంటి ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లు 2015 నుంచి ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల పేర్లు ఆ పుస్తకాల లోపల ముద్రించడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన పరిస్థితి లోపల ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత విద్యాశాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి దామోదర్ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇది తప్పుగా అప్పటి పుస్తకాలు అంటే పొరపాటున కూడా అప్పటి మాదిరిగానే ప్రింట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఈ బుక్ లోపల ఉన్నటువంటి మొదటి పేజీని చింపివేయాలని అయితే ఇటు విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి పేజీ చింపివేసినటువంటి పరిస్థితి లోపల ఇటు ఆ పుస్తకం లోపల ప్రతిజ్ఞతో పాటుగా వందే మాతర గీతం కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. మొత్తానికైతే ఇది విద్యాశాఖ చేసినటువంటి పొరపాటుగా అయితే తెలుస్తున్నది. మొత్తానికైతే ఇప్పటికే ఇచ్చినటువంటి పాఠ్య పుస్తకాల లోపల పుస్తకాల నుంచి ఆ పేజీని అయితే చింపివేసి విద్యార్థులకు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాగరాజు, థ్యాంక్ యూ శ్రీనివాస్.